ఇవాల్టి టాప్ 20 న్యూస్. తెలంగాణ వార్తలు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నేడు ఫలితాల విడుదల తేదీపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. మూల్యాంకనం పూర్తయినందున సోమవారంలోపు ఫలితాలు వచ్చే వీలుంది. టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు నేటి నుంచి 2.1% అదనపు కరువు భత్యం వర్తించనుంది. దీంతో సుమారు 50,000 మంది సిబ్బంది జీవితాల్లో పెరుగుదల కనిపిస్తోంది. కోకాపేటలోని వన్ కన్వెన్షన్ లో నేడు ప్రముఖ గాయకుడు ఉత్తర ఉన్నికృష్ణన్ సంగీత కచేరీ జరగనుంది. సంప్రదాయ మరియు ఆధునిక సంగీత కలయికతో ఈ ప్రోగ్రాం ప్లాన్ చేశారు. సింగర్ రామ్ మిరియాల నేడు జూబ్లీహిల్స్ ఎల్యూషన్ 2.0లో తన లైవ్ పర్ఫార్మెన్స్ లు అలరించనున్నారు. యువత భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు మరియు వేసవి తాగునీటి ఎద్దడిపై ముఖ్యమంత్రి ఈ రోజు ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. మాదాపూర్, గచ్పోలి ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు నేటి నుంచి కొత్త వన్-వే నిబంధనలను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. వానాకాలం సీజన్ దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి రైతు సేవా కేంద్రాల ద్వారా రాయితీపై విత్తనాలు మరియు ఎరువుల పంపిణీ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఆంధ్ర వార్తలు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు నేడు ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనుంది. విద్యార్థులు అధికార వెబ్సైట్ లో తమ మార్కులను చూసుకోవచ్చు. రాజధాని అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణాలను పునః ప్రారంభించేందుకు ప్రభుత్వం నేడు కొత్త టెండర్లు మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది. శీలానగర్ లో నిర్మిస్తున్న అత్యాధునిక ఈఎస్ఐ ఆసుపత్రి పనులు తుది దశకు చేరుకున్నాయి. నేడు మంత్రుల బృందం ఈ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. విజయవాడ మరియు అమరావతిని కలిపేలా నిర్మించే గ్లాస్ వాక్వే బ్రిడ్జ్ డివైస్ ను నేడు ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసే అవకాశం ఉంది. విశాఖపట్నం ఋషికొండ సమీపంలోని స్టోన్ వాటర్ లో నేడు తారా లైవ్ బ్రాండ్ సంగీత ప్రదర్శన జరగనుంది. పర్యాటకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఐజీఎంసీ స్టేడియం ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు 280 కోట్ల నిధుల విడుదలకు సంబంధించి ఫైలుపై నేడు సంతకం జరగనుంది. పిల్లల మానసిక ఆరోగ్యం దృష్ట్యా 13 ఏళ్లలోపు వారు సోషల్ మీడియా వాడకుండా ఉండేలా తల్లిదండ్రులు అవగాహన కల్పించే కొత్త ప్రోగ్రాంను ఏపీ ప్రభుత్వం నేడు ప్రారంభించనుంది. జాతీయ వార్తలు. ఐపీఎల్లో నేడు జరగబోయే కీలక పోరులో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్లు తలపడనున్నాయి. ప్లే ఆఫ్ రేస్ లో ఈ మ్యాచ్ ఫలితం కీలకం కానుంది. కేరళలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. జాతీయ నాయకులు నేడు భారీ బహిరంగ సభల్లో పాల్గొని ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. కేంద్ర ప్రభుత్వం నేడు మహిళా పారిశ్రామికవేత్తల కోసం కొత్త రుణ పథకాన్ని ప్రకటించే అవకాశం ఉంది. దీని ద్వారా తక్కువ వడ్డీకి 20 లక్షల వరకు రుణాలు అందుతాయి. అంతర్జాతీయ వార్తలు. గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో శాంతి చర్చల కోసం అమెరికా విదేశాంగ ప్రతినిధులు నేడు కీలక మధ్యవర్తిత్వం వహించనున్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం నేడు కొత్త ఎన్నికల సంస్కరణల కమిటీని నియమించనుంది. దీనిపై అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. దీని ప్రభావం వచ్చే వారం భారత్ లో పెట్రోల్ ధరలపై పడే అవకాశం ఉంది.